నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను శాంతి ముందుగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాను జయిద్దాం వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం భారత్లో పెట్టుబడులకు అనేక దిగ్గజ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయన్న ప్రధానమంత్రి యూపీలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2023 ప్రారంభం దేశంలో మౌలిక ప్రగతిపై ప్రశంసలు కురిపించిన పారిశ్రామిక వర్గాలు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించిన సీఎం మహిళల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచి డ్రాపౌట్ రేట్ను తగ్గించే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామన్న జగన్మోహన్ రెడ్డి 38.18 కోట్ల రూపాయలను 4536 మంది లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వి D2 రాకెట్ 3 ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పథకాల అమలు తీరుపై లోక్సభ నియోజకవర్గాల వారీగా వివరాలు వెల్లడిస్తామన్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించడం లేదని లోక్సభలో ప్రస్తావించిన రాష్ట్ర ఎంపీలు ఆస్ట్రేలియాతో రెండో రోజు మ్యాచ్లో నిలకడగా ఆడుతున్న ప్రధాన వికెట్లు కోల్పోయిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఇప్పటికే ఆసీస్పై ఆధిక్యం సాధించిన టీమిండియా వార్తలోని వివరాలు దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా ముందుకు వెళుతోందని ప్రధాని అన్నారు ఇంత వేగంగా దేశం ప్రగతి పదంలో నడవడానికి కారణం ఇక్కడి ప్రజల్లో తమకు విశ్వాసం పెరగడమే అని మోడీ అన్నారు ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ను ప్రధానమంత్రి లక్నోలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ఎగ్జిబిషన్ ను ప్రధాని పరిశీలించారు వివిధ దేశాలకు చెందిన దిగ్గజ సంస్థలు ఈ శిఖరాగ్ర సదస్సులో భాగస్వామ్యం అవుతున్నాయి వ్యాపార వాణిజ్య అవకాశాలు పెట్టుబడులకు తగు వాతావరణం ఉన్న భారత్లో మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రధాని అన్నారు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వ్యాపార అవకాశాలను సమిష్టిగా అన్వేషించడానికి భాగస్వామ్యాలను రూపొందించడానికి విధాన రూపకర్తలు పరిశ్రమల నాయకులు విద్యావేత్తలు థింక్ ట్యాంకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులను ఒకచోట చేర్చింది ఉత్తరప్రదేశ్లో మౌలిక రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందిందని ప్రపంచానికే ఒక గౌరవ కేంద్రంగా మారిందని ప్రధాని అన్నారు ప్రపంచంలోనే మనం ముందుండాలన్న ప్రబలమైన ఆకాంక్ష ఇక్కడి యువతలో పెరిగిందని ప్రధాని తెలిపారు సామాజిక డిజిటల్ రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి జరుగుతోందని విధానాలు సులభతరంగా ఉండటం అన్ని వర్గాలకు ప్రయోజనాలు చేకూరుతున్నాయని చెప్పారు अपनी एक नई पहचान स्थापित कर ली है और डंके की चोट पर कर दी है अब यूपी को सुशासन से गुड गवर्नेंस से पहचाना जा रहा है अब यूपी की पहचान बेहतर कानून व्यवस्था शांति और स्थिरता के लिए है अब यहां वेल्थ क्रिएटर्स के लिए नित्य नए अवसर बन रहे हैं बीते कुछ वर्षों में आधुनिक इंफ्रास्ट्रक्चर उत्तर प्रदेश के इस इंफ्रास्ट्रक्चर की जो पहल है उसके परिणाम नजर आ रहे हैं बिजली से लेकर कनेक्टिविटी तक हर क्षेत्र में सुधार आया है बहुत जल्द यूपी देश के उस इकलौते राज्य के तौर पर भी जाना जाएगा जहां 5 इंटरनेशनल एयरपोर्ट है डेडिकेटेड फ्रेट कॉरिडोर से यूपी सीधे समुद्र से जुड़ रहा है गुजरात और महाराष्ट्र के पोर्ट से कनेक्ट होता जा रहा है వ్యాపార పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం కొత్త విజన్ను అందించిందని నేడు ఆ వర్గాలను దేశమంతా ఎంతో గౌరవం విశ్వాసంతో చూస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు नए भारत की जो विशाल इमारत निर्मित कर रहे हैं उसकी बुनियाद में
इसी विश्वसनीयता की ही मजबूती है। आज दुनिया भारत को आशा और संभावना की दृष्टि से देखती है तो उसके पीछे भी यही विश्वसनीयता है। प्रधानमंत्री, भारत के बदलते परिदृश्य ने दुनिया का ध्यान अपनी ओर खींचा है। प्राचीन काल में यह देश जिन जिन चीजों के कारण दुनिया भर में प्रसिद्ध था, यहाँ का उद्योग और व्यापार भी। SSLV D2 మిషన్ విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. SSLV D2 EOS 07 జానస్ 1 ఆజాదీ శాట్ 2లను వాటి ఉద్దేశించిన కక్షలోకి చేర్చింది. 3 ఉపగ్రహాలను మోసుకెళ్లింది. ఇస్రో 3 ఉపగ్రహాలు EOS 07 జానస్ 1 ఆజాదీ శాట్ 2 మొత్తం 175 కిలోగ్రాముల బరువు గల ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల వృత్తాకార కక్షలోకి ప్రవేశపెట్టడానికి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం SSLV D2ను ప్రయోగించింది. 2023 కొత్త సంవత్సరంలో ఇది ఇస్రో తొలి విజయమని, దీంతో తమ విజయయాత్ర రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా సాగుతుందని ఆ సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ప్రస్తుతం తాము వన్ వెబ్ ఇండియా 236 ఉపగ్రహాల ప్రయోగానికి దారితీసే GSLV మార్క్ 3 తదుపరి ప్రయోగానికి సిద్దమవుతున్నామన్నారు. ఈ ప్రయోగం మార్చి మధ్యలో ఉంటుందని ఇస్రో చీఫ్ ప్రకటించారు. SSLV D1 identify the corrective actions, implemented in a very fast pace, qualified all of those new systems, went through large amount of simulations and studies to ensure that the vehicle will become success this time. And I'm very happy to see that the really intended model of the vehicle has been executed in reality in flight. So we have also a good news that the orbit achieved by the vehicle today, using its very novel, cost-effective and very innovative guidance and navigation system, is exceedingly good. We were targeting to put it in a 450-kilometer orbit. We have very close apogee and perigee, as well as inclination is very small error only. And this also shows that the new model of the vehicle navigation system and the electronics that we incorporate in SSLV is doing very well. Before I speak further, I would like to introduce very important people who have worked behind the scenes to make this mission success. First and foremost is the mission director. గొప్ప చదువులతోనే పేదల రాతలు మారతాయని, ఇందుకు ఖర్చుకు వెనకాడకుండా నిధులు వెచ్చిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదంటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రాధాన్యత ఇచ్చేలా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకాల కింద 38.18 కోట్ల రూపాయలను 4,536 మంది లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంచాలు, వివక్షతకు తావు లేకుండా పథకం అమలు చేస్తున్నామని, సమాజంలో మార్పు తీసుకొచ్చే దిశగా పథకం అమలవుతుందన్నారు. ప్రతి క్వార్టర్ కూడా, ప్రతి సంవత్సరంలో కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం ఇలానే జరుగుతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పెళ్ళైన వాళ్లకు జనవరి చివరి దాకా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరిలో వాళ్ళకు జరగాల్సిన మంచి వాళ్ళ ఫిబ్రవరిలో జరుగుతుంది. అదే మాదిరిగా జనవరి, ఫిబ్రవరి, మార్చికు సంబంధించి ఏప్రిల్ చివరి దాకా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మేలో వాళ్ళకు జరగాల్సిన మంచి జరుగుతుంది. ఇలా ప్రతి 3 నెలలకు ఒకసారి మంచి జరిగిచ్చే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. మనం చేస్తా ఉన్న ఈ పథకం సమూలంగా కూడా ఒక మార్పు అనేది తీసుకొచ్చే ఒక ప్రక్రియలో భాగంగా జరుగుతూ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలందరూ కూడా దీనివల్ల ఆ కుటుంబాలన్నిటికీ కూడా మంచి జరుగుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా అనే ఈ 2 పథకాల ద్వారా గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఈ 3 నెలల సమయానికి సంబంధించి పెళ్లి చేసుకున్న వారిలో, అర్హులైన వారిలో 4,536 జంటలకు ఈరోజు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం కింద 38,18 లక్షల రూపాయలు ఆర్థిక సాయం నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే, బటన్ నొక్కిన వెంటనే నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ అవుతాయి. ఈ వార్తల్లో స్వల్ప విరామం.
పూలవాడు, కేటరింగ్ వాడు, బ్యాండ్ వాడు. ఇదిగోండి బాబు. వాయింపుడైపోతుంది అన్న. పొరపాటు జరిగితే డబ్బు పోతుంది. అరే కాదురా, బ్యాంక్ జాగ్రత్త పడుతుంది. ఎలాగా? నేను పాజిటివ్ పే సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్న బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను. బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది. డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చెయ్యదు. అలాగా? ఏది నాకు ఇవ్వండి. ఫోటోల వాడు, లైట్ల వాడు, మండపం వాడు. ఆర్బీఐ ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భలే బాగా చెప్తున్నారు వీరు. అనీమియా వ్యాధి నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి అనేక చర్యలు చేపడుతున్నామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నామని లోక్సభలో కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో అనీమియా నిర్మూలనకు కేంద్రం ఇస్తున్న నిధులు సక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించడం లేదని విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని శ్రీనివాస్ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. రక్తహీనత వ్యాధి నిర్మూలన కోసం నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్రం ఇస్తున్న నిధుల్లో 25% కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని కేశినేని శ్రీనివాస్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. The government of Andhra Pradesh is not even bothered about the health of the citizens. In this regard, I would like to know from the minister whether the government of India has issued any direction to government of Andhra Pradesh to ensure effective and time-bound utilization of the funds allocated by the government of India, sir. Thank you. माननीय मंत्री जी। माननीय अध्यक्ष महोदय, देश में एनीमिया से मुक्ति मिले और देश के हर नागरिक, बालक, महिला, नागरिक सब स्वस्थ रहे, उसके लिए भारत सरकार के द्वारा 3666 थियरी अपनाई गई है। वन है 6 बेनिफिशरीज एज ग्रुप का, सभी स्टेट गवर्नमेंट को 666 टाइप के हमारी थियरी के लिए एडवाइस दी जाती है। रेगुलर उसको फाइनेंशियल सपोर्ट किया जाता है, आंध्र प्रदेश को भी सपोर्ट किया जाता है, ताकि चिल्ड्रन जो है 6 to 59 मंथ के चिल्ड्रन, 5 to 9 ईयर्स के एडोलसेंट, 10 to 19 ईयर्स के वुमेन, रिप्रोडक्टिव एज 15 to 49 ईयर्स से सभी लोगों को बेस्ट न्यूट्रिएंट मिले, उसको फोर्टिफाइड ఐరన్. రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై సంపూర్ణమైన అవగాహన కల్పించాలని నర్సాపూర్ లోక్సభ సభ్యులు రఘురామకృష్ణరాజు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర పథకాలను కేవలం రాష్ట్ర ప్రభుత్వం సోలోగా స్టిక్కరింగ్ వేసుకుంటోందని, అవి కేంద్ర ప్రభుత్వ పథకాలని చాలా మంది ప్రజలకు అవగాహన లేదని అన్నారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య పథకాల అవకతవకలపై ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానం చెప్తూ పథకాల వివరాలన్నీ నిధుల కేటాయింపుతో సహా వెల్లడిస్తామని చెప్పారు. Mantra Jan Arogya Yojana, where a lot of medicines were given and huge infrastructure is being created with all the support systems. The awareness, recently Honorable MOS, when she had visited, she had pointed out some issues, and the problem is many people in the state, they are not aware that this particular program that is being brought in by Honorable Narendra Modi ji is being implemented in the state because it is being implemented with a different name. Co-branding is appreciated, but solo stickering should not be allowed, and such a great scheme, the message should go to all the public. This is what I am requesting the Honorable Minister. Any preventive measures subsequent to your Honorable MOS observations were taken. माननीय अध्यक्ष महोदय, ये बहुत महत्वपूर्ण प्रश्न है। हमारी फेडरल डेमोक्रेटिक सिस्टम में स्टेट गवर्नमेंट को सेंट्रल गवर्नमेंट को अधिकार दिए गए, अल्टीमेटली सेंट्रल गवर्नमेंट स्टेट में ही काम करती है। ये स्कीम का 60-40 में थी, जिसमें 60% भारत सरकार देती है, 40% स्टेट गवर्नमेंट कार्ड निकालती है, और उसमें उसका नाम हेल्थ एंड वेलनेस सेंटर रखा है। जब कोई स्कीम कैबिनेट में अप्रूव होती है, उसके बाद सेंट्रल गवर्नमेंट स्टेट गवर्नमेंट के साथ MOU करती है कि वे టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర ఈ ఉదయం రేణుకాపురం విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ఉదయం గొల్ల కండ్రిక గ్రామస్తులతో లోకేష్ రచ్చబండ సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం ఆయన బలిజ కాపులు, ఎస్సీ సామాజిక వర్గాలతో భేటీ కానున్నారు. లోకేష్ పాదయాత్ర ఇప్పటి వరకు 170 కిలోమీటర్ల మేర కొనసాగింది.
చిత్తూరులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అవగాహన కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్థర్ వర్గ్ న్యాయ పరిషత్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి రాగ్ సందేశ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసిందన్నారు. దేశం అభివృద్ది బాటలో పయనిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి అమలు చేస్తోందన్నారు. పేదలందరికీ ఇళ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వాటిని పూర్తి చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. అని చెప్పే వాళ్ళందరికీ సమాధానంగా ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంతో పోలవరం ప్రాజెక్టుకి ఎంత కేటాయింపు జరిగింది, దాంతోపాటుగా మిగతా సెక్టర్స్లో ఎలా డెవలప్మెంట్ జరిగింది అనే విషయాలన్నింటినీ అందరికీ కూలంకషంగా వివరించడం జరిగింది. రాయగడ రైల్వే జోన్ ఆల్రెడీ అనౌన్స్ చేయబడింది బడ్జెట్ మూలంగా. And Rayagada railway zone is under Visakhapatnam, and Visakhapatnam is part of Andhra Pradesh, which is known to everybody. And apart from this, there are several other aspects which are being given by the central government. దీంతో పాటుగా చాలా మిగతా విషయాలు కూడా మన రాష్ట్రానికి అభివృద్ధి చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లిగూడెంను డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తూ మంత్రివర్గంలో ఆమోదించడం శుభపరిణామమన్నారు. రెవెన్యూ డివిజన్ గాను పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంగా ఏర్పాటవుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం విద్యా వాణిజ్య కేంద్రంగా ఉందని డివిజన్ గా ఏర్పడడం వల్ల పట్టణ స్థాయికి పెరుగుతుందన్నారు. గతంలో తాను శాసనసభ్యునిగా ఉండగా డివిజన్ కేంద్రం ప్రకటించే సమయంలో న్యాయస్థానానికి కొందరు వెళ్లడం వల్ల అప్పట్లో నిలిచిపోయిందని కొట్టు సత్యనారాయణ అన్నారు. ఇప్పుడు మనం ఒక తాడేపల్లిగూడెం గురించి మాట్లాడామంటే మనకు రాష్ట్రంలో ఇంక మిగిలిన చోట కూడా అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఆవిడ మనం అనుకున్న మాట వాస్తవమే, కానీ రిపోర్టు ఈ భీమవరం అన్ని నియోజకవర్గాలకి దగ్గర అవుతుందన్నారు. మరి యాక్చువల్లీ వాస్తవానికి అయితే మనం ఈ నరసాపురం పార్లమెంటరీ అని చెప్తున్నాం కాబట్టి నరసాపురం వాళ్ళు ఏమో మాకు జిల్లా హెడ్ క్వార్టర్ నరసాపురం అవుతుందని అనుకున్నారు. అలా కాకుండా మనం సెంటర్ పాయింట్ తీసుకుని చేశారు కాబట్టి దాన్ని మనం అందరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేద్దాం ఉన్నారు. ఒక రకంగా మనకి రాలేదని అనుకోవచ్చు, కానీ బట్ ఓవరాల్గా అయితే భీమవరం సెంటర్ పాయింట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఏదేమైనా మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మా తాడేపల్లికి రెవెన్యూ సబ్ డివిజన్ కావాలని చెప్పడం, పోలీస్ సబ్ డివిజన్ కావాలని అడగడం. ఎందుకంటే జిల్లాలోనే తాడేపల్లిగూడెం ప్రముఖమైన పట్టణం. మనకంటే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. పోలీస్, దేవస్థానం సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని ఎమ్మెల్యే సూచించారు. భక్తిభావం, సేవాతత్వంతో విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 13వ తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శివరాత్రి మాత్రం ఇది మన కుటుంబ సభ్యులతో దయచేసి అందరూ కూడా ముందుకు వచ్చి చేయండి. లేదు ఎవరైనా సరే మేము ఇది ఒక్కరి ఆస్తిగా టెంపుల్, ఈరోజు నేను ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, ఇంకొకరు రావచ్చు, కానీ సిస్టమ్ మటుకు డెవలప్ అవుతూ వస్తే తిరుమల అలాగా అవుతుంది. ఈరోజు మనం ఇంతమంది ఇన్ని దర్శనాలు చేస్తున్నాం, 10 సంవత్సరాలైన ఈ పరిస్థితులను చాలా తిరుమల కన్నా డబుల్ అయిపోతారు జనాలు. ఈరోజు చెప్తుంటే ఆ రోజు పరిస్థితి కొండ చుట్టూరు రోజు దాదాపు నేను యువర్ చైర్మన్ గారికి చెప్పాను, చుట్టుపక్కల జిల్లాలకంతా కూడా వెహికల్స్ పంపించి కొండ చుట్టూరు గురించి చెప్పని చెప్పాను. శివరాత్రి అన్ని డిపార్ట్మెంట్లు దయచేసి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏది పని చెప్పామో అవన్నీ కూడా నేనేం చిన్నోనే నేను పెద్దోని అనేది కాకుండా అందరూ కలిసిగా ఎవ్రీడే చైర్మన్ గా బోర్డు ఆఫీస్. వార్తల్లో స్వల్ప విరామం. మీ కిసాన్ క్రెడిట్ కార్డుతో పొలానికి సంబంధించిన అవసరమైన పెట్టుబడులు, ఖర్చులు, క్యాష్ లావాదేవీలు లేకుండా
మీరు రోజు బ్యాంకుకు వెళ్లకుండా కార్డు ద్వారా గానీ ఫోన్ ద్వారా గానీ చేసుకోవచ్చు. మీ లావాదేవీల సమయంలో మీ పిన్, ఓటీపీ, సివివి వివరాలు ఎవరికీ తెలియజేయకండి. సురక్షిత బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు చేయండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. సైకిల్పై దేశయాత్ర చేపట్టిన ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య పోలీస్ కార్యాలయంలో కమిషనర్ కాంతిరాణ టాటాను కలిశారు. మహిళా సాధికారతను ప్రచారం చేస్తూ చేపట్టిన సైకిల్ యాత్రను సిపి అభినందించి ఆమె లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ మహిళా సాధికారత, మహిళా భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 25,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారని, ఇప్పటి వరకు 8 రాష్ట్రాల్లో 8,000 కిలోమీటర్లు యాత్ర పూర్తి చేసిన ఆశా మాలవ్య ధైర్యం స్ఫూర్తిదాయకమన్నారు. ఉమెన్ సేఫ్టీ, సెక్యూరిటీ, అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ని చాటి చెప్పే ఉద్దేశంతో మొత్తం ఒక 25,000 కిలోమీటర్స్ సైకిల్ ర్యాలీ సింగిల్గా, ఇండివిజువల్గా ఆమె స్టార్ట్ చేయడం జరిగింది. భాగంగా నిన్న 100th డే కంప్లీట్ అయ్యి మన ఏపీకి కూడా రావడం జరిగింది. ఈరోజు ఏపీ నుంచి తెలంగాణ కూడా వెళ్తున్నారు. దీనిలో భాగంగా మన ఏపీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన రాష్ట్ర డీజీపీ గారు, ఇతర అన్ని జిల్లాల్లో ఎస్పీస్ అందరూ కూడా ఏవైతే ఉమెన్ సేఫ్టీ, సెక్యూరిటీ గురించి తీసుకున్న రకరకాల చర్యల్లో భాగంగా ఈ దిశ యాప్ కానివ్వండి, దిశ మొబైల్స్ కానివ్వండి, లేకపోతే విమెన్ ప్రతి ఒక్కరూ విధిగా వారి వారి స్థిర చరాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ వారి సలహాలు, సూచనలతో జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రధాన అధికారి కె మన్మథరావు కోరారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ల సేవలను ప్రజల ముంగిట్లో అందించేందుకు చర్యలతో పాటు తమ శాఖ అవగాహన కార్యక్రమాలు చేపడుతుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుతున్నాయన్నారు. రిజిస్ట్రేషన్ నేస్తం పేరుతో జిల్లాలో ఫోన్ ఇన్ ప్రోగ్రాంను ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్ సంబంధిత సమస్యలపై ప్రజలు 0892279422 నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. సచివాలయాలు రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అక్కడ ఉండే సిబ్బంది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అంతా కూడా అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. వాళ్ళకి థర్డ్ ఫేజ్ ఇంటర్ఫేసింగ్ ట్రైనింగ్ కూడా ఇప్పుడు తాజాగా 15 రోజుల ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేసి ఇస్తున్నాము. అదేవిధంగానే ఆ పర్టికులర్ విలేజ్ వార్డు సచివాలయం యొక్క గ్రామ పరిధిలో ఏ రకమైన కక్షిదారులు ఎటువంటి రిజిస్ట్రేషన్స్ పెట్టున్నా వాటిని చేయడానికి సిద్ధంగానే ఉన్నాయి. అదేవిధంగానే ఇప్పుడు ఇనిషియల్ లెవెల్లో వాళ్ళకి ఎటువంటి సందేహాలు ఏమైనా రావడం సహజం. అదేవిధంగా కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. క్రిప్టో ఆస్తుల నియంత్రణకు అంతర్జాతీయ సమన్వయం అవసరమని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివాతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ నెలలో బెంగళూరులో జరగనున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంపై జార్జివాతో మంత్రి సీతారామన్ దృశ్య మాధ్యమ పద్ధతిలో చర్చించారు. G20 భారత సారథ్యానికి సహకరిస్తున్న ఐఎంఎఫ్ కు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. నికర లాభం అత్యంత భారీగా దూసుకెళ్లి 8,334 కోట్లను అధిగమించింది. గతేడాది ఇదే కాలంలో కేవలం 235 కోట్లు ఆర్జించింది. నికర ప్రీమియం ఆదాయం 97,620 కోట్ల నుంచి 1,11,788 కోట్లకు జంప్ చేసింది. పరుగుల రాణి పీటీ ఉషా రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆమె ప్యానెల్ వైస్ చైర్మన్ జాబితాలోనూ స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిన్న ప్యానెల్ వైస్ చైర్మన్ హోదాలో రాజ్యసభను నడిపించారు. కరోనా తర్వాత వ్యాప్తి చెందే కొత్త రకం మహమ్మారి వైరస్లను నియంత్రించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పాండమిక్ ప్రిపేర్నెస్ ఇన్నోవేషన్ సెంటర్ PPIC కు భారత్ బయోటెక్ సహకరించనుంది. ఈ మేరకు గురువారం కర్ణాటక ఐటీ శాఖ మంత్రి డాక్టర్ అశ్వత్థ నారాయణతో భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణయ్యల్ల చర్చలు జరిపారు. దేశంలో జీవ వైవిధ్య పునరుద్ధరణ చర్యలను ప్రణాళికాబద్దంగా చేపట్టడం జరిగిందని కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ సిపి గోయల్ తెలిపారు. పర్యావరణం, వాతావరణ మార్పులపై G20 వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం బెంగళూరులో జరిగింది. ఈ సమావేశంలో అరణ్యాలలో అగ్ని ప్రమాదాలు, మైనింగ్ కారణంగా ప్రభావితమైన భూమిని పునరుద్ధరించే సమస్యలపై చర్చించారు. అలాగే ఈ సమావేశంలో భారత్ చేపట్టిన పర్యావరణ పరిరక్షణ చర్యలను ప్రస్తావించారు. ప్రాజెక్టు టైగర్, గడ్డి భూముల పర్యావరణ వ్యవస్థ అంతరించే జాతుల పునరుద్ధరణ విషయాలపై విస్తృతంగా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో G20కి సంబంధించిన పలు సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆస్ట్రేలియాతో రెండో రోజు మ్యాచ్లో భారత్ వరుసగా 5 వికెట్లు కోల్పోయినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతను సాధించింది. రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. నిన్న 177 పరుగులకు ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా నేడు బౌలింగ్లో కాస్త పదును పెంచింది. టెస్ట్ మ్యాచ్లో అరంగేట్రం చేసిన టాడ్ మార్ఫీ అత్యధికంగా ఈరోజు 4 భారత వికెట్లను పడగొట్టాడు. తాజా సమాచారం ప్రకారం భారత్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చెక్. వెళ్ళి తీరాలి. అరే గేమ్ వదిలేసా. నెలైంది కంప్లైంట్ చేసి బ్యాంక్ రిఫండ్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయాలి. అరే కూర్చోండి ఇక్కడి నుంచి చేసేయండి. ఆర్బీఐ అంబడ్స్మన్ కి ఎలా? ఆర్బీఐ అధికృత బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు లేదా డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇంట్లోంచే. ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్ పై. ఇదిగో చెక్ మేట్. కంప్లైంట్ చేయాలా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.